మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. రాకేష్ జుంజున్వాలా గారు అంటే మన మధ్య లేకపోయినా సరే ఆయనకి సంబంధించిందంటే జనరల్గానే ఒక కామన్ యూనివర్సల్ బిగ్ బుల్ అండి. బిగ్ బుల్. సో అటువంటి నేమ్తో పిలుస్తూ ఉంటారు ఆయన్ని. ఆయన బిల్డ్ చేసినటువంటి అంటే జనరల్గా పోర్ట్ఫోలియో కానివ్వండి, లేదంటే ఆయన చేసినటువంటి స్టాక్ మార్కెట్లో ఆయన మెయింటైన్ చేసినటువంటి కన్సిస్టెన్సీ అక్కడ దాకా తీసుకురావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? సో బేసికల్గా అంటే క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంటెంట్ అండి. బేసికల్గా ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ రెండేది ముంబై సర్కిల్, వాళ్ళ నాన్నగారు ఐటీ ఆఫీసర్ ముంబైలో సర్కిల్ ఉంది. అండ్ స్టాక్ మార్కెట్లో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు మరి ఎవరు చేయలేదేమో అన్నట్టుగా ఉంది. అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అండి బుల్ మార్కెట్స్కి. ఇండియా గ్రోత్ స్టోరీ మీద బ్లైండ్గా ఏది ఊహించుకోండి, 20 years బ్యాక్ ఇండియా మీద ఎవరు నమ్మకం ఉండేది? కరప్షను అండ్ టూ మచ్ స్కామ్స్తో ఉండే ఇండియా మీద ఎంతో గట్ ఫీలింగ్ తోటి ఇండియా అంటే గ్రోత్ ఉంటుంది అని బలంగా నమ్మిన వాళ్ళు ఆయన మొదటి వ్యక్తి అండి. అందుకని బిగ్ బుల్ అన్నారు ఆయన. బిగ్ బుల్. అండ్ వెరైటీ ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించింది హర్షద్ మోతా స్కామ్ అప్పుడు షార్ట్ కొట్టి ఆయన. బీభత్సంగా డబ్బులు సంపాదించింది మామూలు టైంలో కాదు, బుల్ మార్కెట్లో కాదు. హర్షద్ మోతా స్కామ్ అప్పుడు మార్కెట్ పడిద్దని ముందే ఊహించి బీభత్సంగా షార్ట్స్ కొట్టాడండి. ఆ వచ్చిన డబ్బు మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడాడు. అందుకని ఆయన జర్నీలో మనం చూస్తే బోల్డ్ అని ట్విస్టులు ఉంటాయండి. బోల్డ్ అని ట్విస్టులు ఉంటాయి. అండ్ August 22 ఎట్ ద ఏజ్ ఆఫ్ 62 చాలా ఎర్లీ స్టేజ్లో చనిపోయాడండి. హెల్త్ సరిగ్గా చూడటం. సో 5,000 రూపాయలతోటి మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. మన హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. ఇక్కడ మన అదృష్టం అనమాట. హైదరాబాద్. అవును. వాళ్ళ ఫాదర్ ముంబైలో ఐటీ ఆఫీసర్కి జాబ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అయ్యారు. పుట్టింది ఆయన హైదరాబాద్లో. అండ్ సిఐ అయిపోయి కాకముందు నుంచి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలని ట్రై చేశాడు. బట్ వాళ్ళ ఫాదర్ స్ట్రిక్ట్గా చెప్పాడు, ఎడ్యుకేషన్ అయిపోయిన దాకా అలాంటివి పెట్టుకోవద్దని. అండ్ ఎడ్యుకేషన్ అయిపోయింది సిఏ, ఇక మార్కెట్లో ఎంటర్ రెడీ అవుతున్నాడు. నేను నా దగ్గర నుంచి కానీ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి రూపాయి కూడా అప్పు తీసుకోవద్దన్నాడు వాళ్ళ ఫాదరు. సరే అని చెప్పేసి 5,000 రూపాయలతో బిగించేశాడు. ఆ తర్వాత చిన్న 5,000 రూపాయలకి పెద్ద గేమ్ రాదు కాబట్టి వాళ్ళ బ్రదర్ యొక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటే ఆమె దగ్గర నుంచి 18% ఫర్ యానం చొప్పున వడ్డీకి తెచ్చుకున్నాడు డబ్బులు. మనం మామూలుగా అయితే స్టాక్ మార్కెట్లో ఏంటంటే వడ్డీ తెచ్చుకుని పెట్టద్దంటారు ఎవరైనా సరే. అఫ్కోర్స్ నాలెడ్జ్ లేకపోయినప్పుడు. నాలెడ్జ్ ఉన్నప్పుడు లివరేజ్ గేమ్ అనేది ఎవరైనా ఆడాల్సిందే. అవును. అది వడ్డీ తెచ్చుకుంటావా, బదులు తెచ్చుకుంటావా, లేదా ఎంటీఎఫ్ తీసుకుంటే అది మీ ఇష్టం ఉందా బేసికల్గా. సో తనేంటంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 18% ఫర్ యానం చొప్పున వడ్డీ డబ్బులు తెచ్చుకున్నాడు, మార్కెట్లో పెట్టాడు. అండ్ మొదటి నుంచి కూడా టాటా టీలో కానీ మంచి పొజిషన్స్ తీసుకున్నాడు, వర్కౌట్ అయింది. అండ్ కొన్ని అయితే వితిన్ 3 monthsకి డబల్ ట్రిపుల్ వచ్చేసింది అనమాట అమౌంట్. బట్ మోస్ట్ టర్న్ అరౌండ్ స్టోరీ మాత్రం సీసా గోవా అండి. అండ్ సీసా గోవాలో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ వితిన్ ద 1 yearకే చాలా మొత్తం పోగైంది అనమాట. కొట్టలో పోగైంది మాత్రం సీసా గోవాతోటి. ఇప్పుడు అది వేదాంతలో మెర్జ్ అయింది ఆ కంపెనీ, ఇప్పుడు లేదనమాట అది. తర్వాత ఆయన 3 రూపాయలతోటి టైటాన్ తీసుకున్నాడండి. టైటాన్ స్టోరీ అండ్ రాకేష్ జుంజున్వాలా స్టోరీతో చాలా లింక్ అయి ఉందండి. 3 రూపాయల దగ్గర లాస్ మేకింగ్ కంపెనీ టైటాన్ని కొన్నాడు ఆయన. దగ్గర 11,000 కోట్లు సంపాదించండి. దాంట్లో యావరేజ్ ప్రైస్ 3 రూపాయలు, 11,000 కోట్లు. ఇప్పటికీ మొత్తం 50,000 కోట్లు సంపాదన. ఆయన 5,000తో బిగిన్ చేస్తే 50,000 కోట్లు. 50,000 కోట్లు 11,000 కోట్ల వరకు అచ్చం టైటాన్లోనే ఉన్నాయి. ఆ పొజిషన్స్ అంతే ఉన్నాయి. ఆయన ఎప్పుడైందంటే యూనిక్ బిజినెస్లు తీసుకుంటారు, మోనోపలి బిజినెస్ లైక్ టైటాన్. సార్ అంటే ఆయన చూసేటువంటి ఆ వ్యూ ఏ విధంగా ఉంటుందండి అసలు? బేసికల్గా ఆయన రిస్క్ టేకర్ అండి. ఎంత అంటే అగ్రెసివ్ మైండ్ సెట్. మిగతా వాళ్ళగా ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే ఖాళీ కూర్చొని అలా కాదు. షార్ట్ టర్మ్ మీద వచ్చే డబ్బుల్ని లాంగ్ టర్మ్ ఫౌండేషన్ కోసం ఇన్వెస్ట్ చేశాడు ఆయన. ఆయన డబ్బు వచ్చిన ట్రేడింగ్ మీద అండి. చాలామంది రాకేష్ జుంజున్వాలా అంటే ఇండియన్ వారన్ బఫెట్ అంటారు. బట్ ఆయనలో ట్రేడింగ్ యాంగిల్ ఎవరు చూడలేరు. కానీ ఆయన మొదట్లో హార్డ్ కోర్ ట్రేడర్. అచ్చం ట్రేడింగ్ మీద వచ్చిన డబ్బుల్ని ఫౌండేషన్లా వాడాడు ఇన్వెస్ట్మెంట్కి. అండ్ రాకేష్ హర్షద్ మోతా స్కామ్ అప్పుడు మార్కెట్ ఓవర్గా పెరుగుతుందని గమనించేసి ఆయన అచ్చం షార్టింగ్కి వెళ్ళి కూర్చున్నాడు. షార్టింగ్కి వెళ్ళి మార్కెట్ పెద్దదని బెట్టకాశాడు. ఆ టైంలో వచ్చిన డబ్బులు మొత్తం లేదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ టైటాన్ అండ్ క్రిసిల్ అండ్ లూపిన్ ఇలాంటి మోనోపలి బిజినెస్ మోడల్లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఒక 3 qualities అని అంటే ఏమేమి నేర్చుకోవాలి? ఒకటి గట్ ఫీలింగ్ అంటే మార్కెట్ పడుతుందంటే షార్ట్ కొడతాడు. అండ్ స్టాప్ లాస్ 10% స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వైపు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాడు. అంటే ఇండియాలో గోల్డ్ని అర్థం చేసుకున్నట్టుగా మరి ఎవరు అర్థం చేసుకోలేదండి. అవును. టాటా వాళ్ళు గోల్డ్ కొనబోతున్నారు. కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ, తమిళనాడు గవర్నమెంట్ కంపెనీ అండి టైటాన్. తమిళనాడు గవర్నమెంట్ కంపెనీ, అది క్లోజ్ అయి ఉంది, ఆల్రెడీ లాస్లో ఉంది. దాన్ని టాటా వాళ్ళు కొనబోతున్నారు అని రూమర్ రాగానే
ఇమీడియట్గా దాంట్లో ₹3 యావరేజ్ ప్రైస్ మీద ఎన్ని దొరుకుతాయని కొనేసాడండి. వాహ్. అంటే టాటా వాళ్ళ మీద నమ్మకం ప్లస్ ఇండియన్ గోల్డ్ డెడ్లీ కాంబినేషన్. ఎందుకంటే అప్పటి వరకు ఇండియాలో గోల్డ్ అంటే ఇంటి పక్కన ఉన్న గోల్డ్ స్మిత్ తప్ప బ్రాండెడ్ ఇవ్వండి. అవునవును. ఎందుకంటే ఎవరు నమ్మరు బయట వాళ్ళు గోల్డ్. బట్ టాటా వాళ్ళు నమ్ముతారు కదా. అంటే టాటా వాళ్ళ ఆ గుడ్ విల్ని గోల్డ్ కంబైన్ చేస్తే మంచి వాల్యూ క్రియేట్ అవుతుందని ఆ రోజుల్లో ఆయన బలంగా నమ్మాడు. ఆ ఒక్క దాంట్లో హెవీగా కొనేసాడు. మామూలుగా అయితే ఒకే కంపెనీలో అంత హెవీగా ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు. బట్ ఆయన చేశారు. రిస్క్ తీసుకున్నారు. ఆయన రిస్క్ తీసుకున్నాడు. రెండోది అప్పు చేసి మార్కెట్లో రాకూడదు, ఆయన చేశాడు. అంటే క్వాలిఫికేషన్ మంచి ఫౌండేషన్తో రావాలి, ఆయన సీఏ చేశాడు. అందుకని ఆయన చాలా అగ్రెసివ్ మొదటి నుంచి కూడా. అప్పు చేసి మార్కెట్లోకి వచ్చాడు, మంచి క్వాలిఫికేషన్తో మార్కెట్కి వచ్చాడు. మార్కెట్ పడిద్దని షార్ట్ కొట్టినా లేదా లాస్ మేక్ కంపెనీ ₹3 అగ్రెసివ్ కొన్న 2 ఆయనకే వెళ్ళినాయి. అంటే ట్రెడిషనల్గా ఎవరు అంత రిస్క్ చేయలేరు. అవునవునండి. బట్ ఆయన చేశారు. అదే టైంలో ఇండియాలో ఫస్ట్ ఆయన ఉంటాడు బుల్ మార్కెట్ అంటే ముందుకు వచ్చేది కూడా. షార్టింగ్లో ఎక్కువ డబ్బులు సంపాదించింది ఆయనే. అలాగే ఇండియా ఏ రోజుకైనా గ్రోత్ అవుతుందని చెప్పేసి బలంగా నమ్మింది ఆయనే. ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నా కూడా అంతే. కాబట్టి ఆయన రేర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఒకటి ఆయన పెట్టాడు. దాని తరఫున పెట్టేవాళ్ళు అనమాట. ఆర్ఏ అంటే రాకేష్, రే అంటే రేఖ. రాకేష్ జుంజుమల్ల, రేఖా జుంజుమల్ల 2 పేర్లతోటి రేర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఆ ఫామ్ తరపున వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇప్పటికీ 45,000 crores కంపెనీ అండి. అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అనమాట. ఆయన మధ్య లేకపోయినా సరే బట్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషను అండ్ బుల్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపించింది ఆయనే. బేర్ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలో చూపించింది ఆయనే. జస్ట్ 5,000 తోటి 50,000 కోట్లు సంపాదించుకోవటం సాధ్యమని ప్రూవ్ చేసింది కూడా ఆయనే. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్నంతకాలం రాకేష్ జుంజుమల్ల పేరు ఏదో ఒక రూపంలో వినపడుతూనే ఉంటుంది. ఎవరు చెప్పారండి మనుషులు చనిపోతారని? వాళ్ళ లెగసీ సాగదు. అది ఇంకా మనకి క్లూ రూపంలో ఉంటూనే ఉంటుంది. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన వీడియోలు చేస్తున్నామంటే మీనింగ్ ఏంటంటే మ్యాటర్ ఉంది. వాళ్ళు ఇన్స్పైర్ చేసి వెళ్ళిపోయారు అంతే. లెగసీ ఫామ్ చేశారు అంతే. లెగసీని క్లియర్ చేశారండి. లేకపోతే అది 50,000 కోట్లు అనేది ఎక్స్ట్రాడినరీ డ్రీమ్ అండి ఎవరికైనా సరే. ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ చాలామంది మార్కెట్లోకి వచ్చారు. అఫ్కోర్స్ కొంతమంది స్పెక్యులేషన్ చేసి మనీ పోగొట్టుకుండొచ్చు, కొంతమంది జెన్యున్గా మనీ మేక్ చేయొచ్చు. బట్ అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్ అండి అది. అండ్ సేవింగ్స్కైనా, ఇన్వెస్ట్మెంట్కైనా, స్పెక్యులేషన్కైనా, షార్టింగ్కైనా, లాంగ్కైనా ఏదైనా సరే ఆయన అన్ని రకాల ప్రొడక్ట్స్ తోటి గేమ్ ఆడాడు. షార్ట్ చేశాడు, లాంగ్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ చేశాడు, పెన్నీ స్టాక్స్ కొన్నాడు, స్టార్టప్ కంపెనీ ఇన్వెస్ట్ చేశాడు, అన్ని రకాల కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఆయన లెగసీ వాళ్ళ మిసెస్ ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉంది. అండ్ వండర్ఫుల్ పర్సనాలిటీ. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.